మనం ఎప్పుడు ఎలాంటి వాళ్ళ దగ్గర ఉండాలనుకుంటాము అంటే మనతో తీయగా మాట్లాడేవారి దగ్గర, మనతో మంచిగా ఉండేవారి దగ్గర, చూడటానికి అందంగా ఉండేవారి దగ్గర, మనల్ని ఇష్టపడేవారి దగ్గర. మనం ఎప్పుడు ఎవరికి దూరంగా ఉండాలనుకుంటాము అంటే మన మనసుని పంచుకోలేనివారు, మన మనసుని నొప్పించేలా మాట్లాడేవారికి మనం ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాం వారికి దూరంగా ఉండాలని. అవునా కాదా? కానీ ఈ వాస్తవానికి వస్తే గనుక ఈ చేదు అనేదే కదా వైద్యానికి ఉపయోగపడుతుంది. మందులు చేదుగానే ఉంటాయి, కానీ ఏం చేస్తాం? వేసుకోక తప్పదు. అదేవిధంగా ప్రేమ అనే మందు చేదుగా ఉండొచ్చు, వగరుగా ఉండొచ్చు, పుల్లగా కూడా ఉండొచ్చు. ప్రేమ యొక్క ఫలితం మాత్రం మీ ఆరోగ్యానికి ఎప్పుడూ మంచిని చేస్తుంది. అందుకే ఎవరైనా వచ్చి మీ తప్పులించినా, మీ మనసుని నొప్పించేలా మాట్లాడినా, మిమ్మల్ని విమర్శించినా సరే వాళ్ళు మన శత్రువులే అనుకోవద్దు మీరు. నిజానికి వారే మీకు మంచి మిత్రులు. వారు మీ మంచిని మాత్రమే కోరుకుంటున్నారు, మిమ్మల్ని సరిదిద్దాలనుకుంటున్నారు, మార్చాలి అనుకుంటున్నారు. అందువల్ల చెప్పుడు మాటలు వింటూ అలాగే ఇతరుల ప్రభావం వల్ల కానీ మన ఆలోచన లేకుండా ఏ నిర్ణయం తీసుకోకండి. ఎవరు మిత్రుడు ఎవరు శత్రువు అనే దాని గురించి. కొంతమంది మిత్రులు కూడా ఉంటారు, తీయగా మాట్లాడుతూ మీ చేత విషాన్ని తాగించేస్తుంటారు. మరో రకం మిత్రులుంటారు, వాళ్ళు వేపలాగా చేదుగా ఉంటారు, కానీ మీ ఆరోగ్యానికి అమృతాన్ని పంచుతారు. మీరు ఒక తేడాని గమనించాలి, ఎవరు తగిన మిత్రుడు ఎవరు తగిన శత్రువు అన్నది. ఆ తేడాని గనుక మీరు స్పష్టంగా గుర్తించారంటే తమను మించిన బుద్ధిమంతులు మరొకరుండరు ఈ ప్రపంచంలో. ఈ తేడాని గుర్తించడం సులభం కాదు, కానీ ఎంతో అవసరం. రాధాకృష్ణ.